ముందుగల మనతోని వెలుగు ప్రేక్షకులందరికీ శుభోదయములా. మా అత్త ఫోటో చూడురు నాయన, ఎంత ముద్దుకు వచ్చిందో ఇయ్యాలా. అబ్బరా కొడుక, 6 ఎమ్మెల్యేలను తీసుకొస్తా. అబ్బా, మంత్రి పదవి ఇస్తావా? అబ్బరా కొడుక, మంత్రి పదవి మీద పెట్టినావు పానం. ఇంకా ఏమంటున్నావు అమ్మ? కాంగ్రెస్ అధిష్టానానికి కవిత ప్రతిపాదన. టీపీసీసీకి కూడా క్లియరెన్స్ ఇచ్చిందట. క్వశ్చన్ మార్క్ ఇచ్చిండు. నిజమేంత అబద్ధమేంత మనకు తెలియదు కానీ క్వశ్చన్ మార్క్ ఇచ్చిండు. ఇట్లా నిన్న వచ్చిన నిన్నేం వచ్చింది? కాంగ్రెస్ పార్టీతోటి రాయబారం చేస్తున్న కవిత అని వచ్చింది. నిన్నటి ముచ్చట మొత్తం అబద్ధం, అది ఫేక్ అని ఇవాళ కవితమ్మ చెప్పింది. మళ్ళీ ఇవాళే వచ్చింది, 6 ఎమ్మెల్యేలు తీసుకొస్తా, మంత్రి పదవి ఇస్తావా, ఏంది మీ పెద్ద పెద్ద హైకమాండ్ కూడా నాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ పేపర్లో వచ్చింది. ఇప్పుడే గంట క్రితం ఏమొచ్చిందంటే కవితమ్మ పెట్టిన ముచ్చట ఫేస్బుక్లో వచ్చింది. ఇది పేకు. ఈ ఆంధ్రజ్యోతులు మొత్తం నన్ను పనులు అమ్ముదామని చూసుడు తప్పితే నేను ఎవరి దగ్గర పోయి చెప్పింది కాదు, చేసింది కాదు, ఇదంతా అబద్ధం ముచ్చట అని మళ్ళీ చెప్పుకొచ్చింది. మేము నిన్ననే చెప్పినాం ఈ ముచ్చట. ఆమె దాదాపుగా బోదు ఆమె కథ అంతా వేరే ఉంటుంది. పేపర్లో 4 రోజులు అవపడాలని ఇది ఒక టైంపాస్ ముచ్చట తప్పితే ఇంకేముంటుంది. ఇంకో ముచ్చట, సర్పంచ్గా పోటీ చేద్దాం అనుకుంటోడు 8 నెంబర్గా పోటీ చేస్తే అర్హులేనా? ఈమె ఈ రాష్ట్రానికే ముఖ్యమంత్రి కావాలనుకుంటుంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి తీసుకుందాం అనుకుంటామే పోయి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతానంటే ఎట్ట నమ్ముతారు జనాలు? అంటే జనాలని ఉల్లుబనాస్తం తప్పితే ఇంకేమైనా ఉందా? అంతకు మించింది ఏముండదు. ఒకవేళ ఈమె కాంగ్రెస్ పార్టీకి పోదానంటే ఏమన్నా ప్రెస్ మీట్ పెట్టిందా? ఏమన్నా టీవీలో కానీ పేపర్లో కానీ నేను నిజంగా కూడా సోషల్ మీడియాలో కానీ నిజంగా కూడా నేను ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉండలేను, ఇలా నన్ను అరిగోస పెడుతురు, మా అయ్య కానీ మా అన్న కానీ మా బావ కానీ నన్ను పెట్టరాని బాధలు పెడుతురు, నేను కాంగ్రెస్ పార్టీకి పోతాను ఏమన్నా అన్నదా? ఈమె అనలేదు. గిదే మాట్లాడుతుంది రేపన్నాడు వచ్చి పక్క. నేను ఏడుకొచ్చాన్న మీ ముందర అన్నానా? నన్ను మా అయ్యని మొత్తం ఆగం చేస్తున్నారు. నేను ఎవరు అనుకుంటున్నావు? నేను ఒక పెద్ద ఉద్యమకారుని బిడ్డని, నన్ను గింత బదనాం చేస్తారా మీరు? అంటదా అన్నదా? ఈమె కావాల్సింది ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ కావాలన్నట. అవునా కవితక్క? ఆశకు కొద్దిగా అద్దు ఉండాలన్నట. అవునా కాదా? నీకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తారంటే గంత పెద్ద కేటీ రామారావునే 30 తిప్పలు పెట్టి 3 చీరలు నీరు దాపిస్తారు. అటు బీజేపీ వాళ్ళు ఇటు కాంగ్రెస్ వాళ్ళు. నీతోటి అవుతుందా ఈ పని? ఇంకోటి, నువ్వు కలవకుంట్ల ఇది ఏమంటారు మీ అయ్య పేరు ఏం పేరు పాడు తోసిపాడు కాదు, కేసీఆర్ బిడ్డవే కాకుట్టే అంటే మీ అన్నయ్యన నువ్వైనా కానీ మీరు కేసీఆర్ పిల్లలు కాకుట్టే మిమ్మల్ని శివుడు జీదపు మషడోలపు. ఇది వాస్తవమా కాదా ప్రజలారా చెప్పురి. ఏమనంట, ఈ తెలంగాణ రాష్ట్రానికి వర్కింగ్ ప్రెసిడెంట్ కావాలంట, ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలంట. మొన్ననేగా అక్క సార పంచాయల పాడైపోయిన దొరికి దేశంలో మొత్తం ఆగవాగం అవుతుంది. తెలంగాణ పర్వంత తీసేస్తేవి సరపంచాయలు పోయిరాలే. సరపంచాయలు పోయొచ్చి రామకు తీసుకొచ్చి తెలంగాణ పార్టీకి ఈమెను తీసుకొచ్చారంట, పెద్ద మనిషిని చేస్తారంట. రేపన్నాడు కర్మజాలి గెలిస్తే ఈమెను ముఖ్యమంత్రి చేస్తారంట. మీ అన్నతోటే అయితే లేదు పాడైపోను. ఆయనే ఏంది శుద్ధ కొడితే సౌడుకు కొడితే శుద్ధకు పంపిస్తారు. ఆయనతోటి అయితే లేదని ఈమె చేతులు పెడతానంటే ఈమె తీసుకొస్తుందంట. ఇది చెప్పుకుంటే నమ్మకాలం ఏమి ఉండొచ్చునా? ఏమి లేదు ప్రజలారా. ఏమైనా కానీ ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న లీడర్లల్లా అవుపడితే కవితమ్మ అవుపడుతుంది, లేకపోతే కేటీఆర్ అవుపడతాడు, లేకపోతే హరీశ్రావు ఇప్పుడు అవుపడతాడు. వీళ్ళందరూ కాకుంటే ఈ చంద్రశేఖరరావు అవుపడతాడు. అంతేగాని గతంలో ఎమ్మెల్యేలు పదవి చేసిన వాళ్ళు కానీ మినిస్టర్లు చేసిన వాళ్ళు కానీ లాస్ట్ 8 నెంబర్ సర్పంచ్ చేసిన వాళ్ళు కానీ ఏ ఒక్కడైనా పేపర్లో అవుపడుతురా? ఎందుకు? వాళ్ళు గతంలో 10 సంవత్సరాలు పబ్లిక్ సర్వీస్ చేయలే, మరి వాళ్ళు ఎందుకు అవుపడతలేరు? అవుపడనియరు వీళ్ళు. ఫస్ట్ వీళ్ళు అవుపడనియరు. ఇంకేమో ఇచ్చే గీడ కాంగ్రెస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు సిద్ధమైన హైకమాండ్. రేవంత్ సన్నిహితులతో వ్యతిరేకత. మరి రేవంత్ సన్నిహితులు వ్యతిరేకం చెప్పకుంటే మరి నిన్ను రా అంటారా? ఒకవేళ నిజం అనుకుంటే, ఈ వార్త నిజం అనుకుంటే నిన్ను రా అంటారా? నిన్ను కనుక కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుంటే ఇష్టపెట్టిన వాళ్ళనే మళ్ళీ పెళ్లి చేసుకున్నట్టు లెక్క. ఓ కవితక్క, నువ్వేమని అనుకో, నీ అభిమానులు ఏమని అనుకోని కానీ ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి అధికారం రాకముందుకు? బిడ్డ కేసీఆర్, నిన్ను నీ ఫ్యామిలీని మొత్తాన్ని చెంచలగూడ చెర్లపల్లి జైలు తోలి మీ అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాడు. అవునా కాదా? మరి ఇవాళ నేను కాంగ్రెస్ పార్టీ చేసుకుని 4 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తే కాంగ్రెస్ పార్టీకి ఎంత చెడ్డ పేరు వస్తుంది? జనాలు ఏమనుకుంటారు? అరే చక్కదనాల కుటుంబ పార్టీని నాశనం చేస్తేవేమే రేవంత్ రెడ్డి నువ్వు అంటారా అనరా? బీఆర్ఎస్ పార్టీలో నిప్పులు పోసినావు, కలగుంట ఫ్యామిలీలో మొత్తం నిప్పులు పోసినావు. కవితమ్మని తీసుకొచ్చి నీ పార్టీ ఎట్ట చేర్చుకుంటామని అనరా? ఎవరు ఓల్గాగుటి వాళ్ళు అన్నారా? ఒకవేళ మన రాష్ట్రం అనుకున్న పక్క రాష్ట్రం వాళ్ళని అనరా? ఎట్ట రానిస్తారు? మీరు అన్న మాటలు మా పాడైపోయిన మామూలు మాటల. కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ని తిరిగి, బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ని తిరిగి, మీరు తిట్టుకున్న మాటలు ఎవడు కూడా తిట్టుకోకూడదు ఇప్పటిదాకా రాజకీయాలల్లా. గిట్ట తిట్టుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీలోకి పోతాను కవితమ్మ అని అంటే జనాలు ఎట్ట నమ్ముతారు? ఇది నిజమైనా కానీ ఈ కారం తప్పిన ముచ్చటే.
అబద్ధం అని కూడా చెప్పినా కానీ నమ్మే ముచ్చటే. అబద్ధం అని చెప్తుంది, పక్కా చెప్తుంది. ఏం లేదు, బయటికి వెళ్ళి కేసీఆర్ బయటికి వెళ్ళి కేటీ రామారావు, నువ్వు కవితమ్మ, హరీష్ రావు, సంతోషరావు మీరు ఎక్కడ ఒకసారి రారా నా కాడికానంటే వీళ్ళంతా పెట్రోల్ ఉన్నది లేదు చూసుకోకుండా కూడా కార్లు ఎక్కిపోయి మస్తు వీళ్ళంతా. ఏం కావాలి బిడ్డ మీ అందరికీ? ఆస్తిలో భాగం కావాలన్నా లేకపోతే పదవులు కావాలన్నా ఏం కావాలి చెప్పురి. ఈసారి అధికారం రావాలంటే 4 అబద్ధాలు ఆడాలి, 4 కథలు చెప్పాలి, పిట్ట కథలు చెప్పాలి. ఏదో రకంగా అధికారం చేజిక్కించుకున్నాక అప్పుడు చెప్దాం ఒక్కొక్కరి సంగతి. ఆగరాదురా 4 రోజులు నన్ను బతకనిస్తారా, సావనిస్తారా, నన్ను ఇటుకెళ్ళి ఇటే ఫామ్ హౌస్కి వెళ్ళి ఇటే పాడెక్క పెడతారా అని అన్నారు అనుకో, దెబ్బకు సైలెంట్ కాదు ప్రజలారా వీళ్ళంతా. అవుతారా కారా? ఏమి లేదు, వీళ్ళ ఫ్యామిలీలా డ్రామా ఆడతాళ్ళు. ఇప్పుడు సర్కస్ ఆడతారు కదా, బుర్రకథ చెప్తోళ్ళు కానీ బయటవాయి మాటలు బైరుపుల మాటలు ఇవి చెప్పాలంటే ఏక నెంబర్ వాళ్ళంటే ఈ కవలకుంటే ఫ్యామిలీ. ఇంతకు మించిన ఫ్యామిలీ ఇంకోటి దొరకదు. ఎట్ట దొరుకుతుంది? ఈమె పేరు ఎందుకు వస్తుంది అంటే ఆ లేఖ నాశనం అయిపోని. ఏమి లేక ఆ లేఖ వల్ల ఎవరికి ఏమైనా ఉపయోగం ఉందా? ఎవరికీ ఉపయోగం లేదు. ఆ లేఖలు ఏమైనా ముచ్చట కూడా లేదు. అయ్యా మరి ఆ లేఖలు రాసి ఒక పాకిస్తాన్ మీద ఒక బాంబే దానా లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ గుజకూడదనా అని ఏమైనా ఉందా? ఏమన్నా ఏం పాడైంది దానిలో? రేవంత్ రెడ్డి గురించి మాట్లాడకని చెప్పి ఒకటి, ఇంకా బీజేపీ పార్టీ గురించి ఇంకొక 20 నిమిషాలు మాట్లాడితే బాగుండయ్యా అని 2, నీ పిట్ట కథలు బుర్ర కథలు అయ్యా, ఈ సొల్లు ముచ్చట్లు అని చెప్పబోయేది అయ్యా, ఆ ముచ్చట్లని మర్చిపోతు అని 3, మన పార్టీలో దొంగల లంగలు ఉన్నారు అయ్యా అని ఒక 4. మరి పార్టీ అన్నప్పుడు దొంగల లంగలు అయింది అందరూ ఉంటేనే పార్టీ అవుతుంది. అంత సత్తగురుగులు ఉంటే పార్టీలు నిలబడతాయా? అంత మంచి వాళ్ళు ఉంటే పార్టీలు నిలబడతాయి. ఒక లంగ ఉండాలి, ఒకటి దొంగ ఉండాలి, ఒకటి ఎగేయాలి, ఒకటి దిగేయాలి, గసంటోళ్ళు అయితేనే పార్టీ నడుస్తుంది. ఇప్పుడు ఉన్నది కాంగ్రెస్ పార్టీలో మాత్రం అందరు ఆయమానులు ఉండరా, లేకపోతే బీజేపీలో అందరూ ఆయమానులు ఉండరా? అట్ట ఉంటే ఆయమానులు ఉంటే వాళ్ళ అధికారం ఎందుకు వచ్చి పాడవుతుంది? ఉండదు కదా. గదే ముచ్చట లెటర్లో రాసింది. లెటర్లో రాస్తే ఎవడో సాడిస్ట్ ఏం చేసిందంటే ఈ లెటర్ని కాస్త బయట పెట్టిండు. ఆ బయట పెట్టినాడు ఎవడంటే వీళ్ళ పార్టీ వాళ్ళే. మందికి ఏమెక్కరా చెప్పు? లెటర్ పోయింది కేసీఆర్ దగ్గరికి, కేసీఆర్ చదువుకోండు. కేసీఆర్ దగ్గరికి ఇచ్చిన వాళ్ళు వీళ్ళోళ్ళే. కేసీఆర్ చదవంగా మళ్ళీ లెటర్ దాచిపెట్టిన వాళ్ళు వీళ్ళ మనుషులే, దాన్ని బయట పెట్టిన వాళ్ళు వీళ్ళ మనుషులే. మరి ఇక బయట వాళ్ళ పేరు చెప్తే ఎక్కడ పాడైతే చెప్పురు. ఇక అంటే జనాలల్లో బాగా నానాల వీళ్ళ ముచ్చట. కేసీఆర్ ఫ్యామిలీ, కవిత, హరీష్ రావు, మళ్ళీ పోతే తారక రామారావు వీళ్ళ పేరు నాంటే రేపన్నాడు గట్టినే ఓసారి కాకుండా ఒకసారి అన్న జనాలలో మార్పు రాకపోయిందా? నవీన నాపచేరి ఇంకా 4 రోజులు కానీ ఎగురు పెట్టదా అన్నట్టు ఎన్నడో నాడు అధికారం మళ్ళీ రాకపోయిందా? అధికారం వచ్చినాడు ఒక్కొక్కరిని పని చెప్తారో అని ఆయన అనుకుంటుండొచ్చు. అది అయితే అవుతుందేమో మరి. ఇప్పుడు జనాలు అనుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంకి వస్తా అనుకురా వాళ్ళన్నా 10 ఏళ్ళు రాజు లెక్క పరిపాలించిండు కేసీఆర్. ఈసారి కాంగ్రెస్ వస్తుందని అనుకురా? గట్టిగా ఉంటుండొచ్చు, చెప్పలేము. వస్తే మీకు కూడా అధికారం వస్తేమో కానీ ముసలోని బతకనీర్రా నాయన 4 రోజులు. చచ్చిపోయే దుంకలకు వచ్చిండు. ఇప్పుడు ప్రస్తుతానికి 70-75 ఏళ్ళకి వచ్చినట్టుండు. బుక్కడి దీన్ని భూమి కొరదామంటే తెల్లారులు వేస్తారు కదా, మీదో పంచాయి, ఇటుగా బావదో పంచాయి, కొడుకుదో పంచాయి, బిడ్డదో పంచాయి. బిడ్డ అంటే గుర్తొచ్చింది, నువ్వు పక్క రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి చెల్లి ఏం పని చేసింది, నువ్వు గదే పని చేస్తాడు గురించి చివరికి వస్తారు కదా. కానీ అన్న ఎంతో ఇంత అభిమానులు ఉన్నారు కానీ మీకు ఆయనతో కూడా ఉండరు. ఇక ఆయన అసలుకి ఈ ముసలోళ్ళు లేచి బయటకు వస్తారు కల్లా ఈ పార్టీని ఉంచుతావా, లేకపోతే ఈ 5 ఏళ్ళ ఈ కాంగ్రెస్ పార్టీ వల్ల ప్లేడ్ అయిపోయేసరికి కల్లా ఇది 4 రూపాయలు లేకుండా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ చేసినట్టు ఈ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పని కూడా గదే చేస్తట్టు. దీన్ని చేస్తేందుకు ఎవరి వల్ల కాదు, కేవలం మీ ఇంట్లో వల్లనే అవుతట్టుంది. అభిమానులు లక్షల మంది ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి. కానీ ఆ లక్షల మంది ఆశల మొత్తంలో సన్నీళ్ళు చల్లేది మొత్తం ఏంటంటే ఎవరంటే అది మీరే. గతిలేని సంసారం చేయొచ్చు కానీ శృతి లేని సంసారం అయితే చేయలేము. కవితమ్మ, మీ ఇంట్లో ఫస్ట్ శృతి ఉండాలి. మీ ఇంట్లో శృతి లేక ఈ జనాల మీద ఏడిస్తే ఏం పాయిదా, మంత్రుల మీద ఏడిస్తే ఏం పాయిదా, ముఖ్యమంత్రి మీద ఏడిస్తే ఏం పాయిదా? ఫస్ట్ మీ ఇంట్లో అంతా కూర్చొని ఒకనాడు ఒక ఏటను కోసుకొని కళ్ళు తెచ్చుకొని మంచి గుడాలు వేసుకొని ఓ ముచ్చట పెట్టుకొని ఇగో ఈసారి గిది నువ్వు చేయాలని మాట్లాడుకుంటే ఏమన్నా గట్టిన నమ్మకాలం ఉంది. కానీ లేదు నా అంతలా నేను పోతా అలంతలా వాళ్ళు పోతారా అంటే ఎట్ట పాడవుతుంది? ఇప్పుడు ఒక కథ చెప్తాను మీకు. ఒక రాజు ఉంటాడు, కేసీఆర్ అసలు రాజు ఉంటాడు. రాజు మంచోడే కావచ్చు, బయటికి వెళ్ళినాడు ఏటకి వెళ్ళాలంటే ఏం కావాలి? రథం కావాలంటే రథానికి ఏమన్నా 2 గుర్రాలు కావాలి. 2 గుర్రాలు కావాలన్నప్పుడు ఒక కవితమ్మ ఒకటి కేసీ. సరే కవితమ్మ అంటే ఆడి మంచి మీ పేరు మీద పెడితే పాడైపోను, కుసుకలు మీ మనోభావాలు దెబ్బతింటేమో. కానీ ఓ హరీష్ రావు అనుకుందాం, లేకపోతే ఈ కేటీఆర్ అనుకుందాం. రథం కట్టినాక పోతుంటే చక్కగా అనుకున్న స్థలానికి పోవాలన్నా. మరి ఓ గుర్రమేమో ఇక్కడ పోతుండే, ఓ గుర్రమేమో అక్కడ పోతుండే. మరి రాజు ఎక్కడ పోవాలా? మరి రాజు మంచోడే, రాజు దేశంలో ఉన్న ప్రజలంతా మంచోళ్ళే. కానీ గుర్రాలు గుడ్డిపోయినప్పుడు ఎక్కడ పోయి పాడతారు చెప్పురి? అందుకోసమనే మీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న గుర్రాలు గుడ్డిపోయినాయి కాబట్టి ఇగో ఇవాళ రాష్ట్రం గిట్ట తలగబడ్డది. ప్రతిపక్ష నేతగా ఉండి జనాలల్లో ఏమైనా సమస్యలు ఉంటే గైడ్ పైన చెప్పాలి. కానీ ఇంట్లో వండుకుంటే గిసోని సమస్యలు వస్తాయి. బయటికి వెళ్ళు కేసీఆర్, ఇక బయటికి వెళ్ళు జరనన్న సిగ్గు అనిపించాలి. పెద్ద మనిషి, నువ్వు పెద్ద మనిషి కావచ్చినావు.
నువ్వు దగ్గర దగ్గర బొందకు తయారైనావు, ఇంకా ఏం చేస్తున్నావు? పార్టీ అంతా నాశనమై పాడవుతుంది. అక్క దిక్కు ఖరాబ్ చేస్తుంది, మా కాకే దిక్కు ఖరాబ్ చేస్తుండు, ఆడ మా మామ దిక్కు ఖరాబ్ చేస్తుండు, పాడైపోను పార్టీ అంతా సర్వనాశనం అవుతుంది. ఇక బయటికి వెళ్ళవా కేసీఆర్, మా అమ్మగారిని దండం పెడితే బయటికి వెళ్ళి ఇక ఉంటా.